హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్న భారత నౌకల కోసం ఇండియన్ నేవీ యాక్షన్లోకి దిగబోతోందా? చమురు నౌకలను ఎస్కార్ట్ చేస్తానని అమెరికా చేతులెత్తేసిన వేళ భారత్ కీ రోల్ ప్లే చేయబోతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. హార్మోజ్ నుంచి భారత నౌకలు వెళ్లేందుకు ఇరాన్ అనుమతించినా ఆ ధైర్యం చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ నేవీని యాక్షన్లోకి దించాలని సర్కార్ భావిస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్తో చర్చలు జరిపారు. సో త్వరలోనే హార్మోజ్ జలసంధిలో నేవీ యాక్షన్లోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ హార్మోజ్ జలసంధిలో భారత నేవీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎవరి నుంచి మన చమురు నౌకలను కాపాడబోతోంది? అగ్రరాజ్యం చేతులెత్తేసిన వేళ ఇండియన్ నేవీ ఏం చేయబోతోంది? హార్ముజ్ క్రైసిస్ రిస్క్లో 38 భారత చమురు నౌకలు. చేతులెత్తేసిన అమెరికా, యాక్షన్లోకి ఇండియన్ నేవీ. మందిని భారత నేవీ సేఫ్గా తరలిస్తుందా? U.S. Navy has not escorted a tanker or a vessel at this time, though of course that's an option the President has said he will absolutely utilize if and when necessary at the appropriate time. హార్ముజ్ పశ్చిమాసియా యుద్ధంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే మారుమోగుతోంది. ప్రపంచానికి 20% చమురు సరఫరా అయ్యే ఈ కీలక మార్గం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులతో మూతపడింది. ఫలితంగా చాలా దేశాలు చమురు లేక అల్లాడిపోతున్నాయి. బంగ్లాపాక్లో ఆల్రెడీ తీవ్ర సంక్షోభం మొదలైంది. చాలా దేశాల్లో వ్యవస్థలు ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. చాలా దేశాలకు చెందిన చమురు నౌకలు పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో హార్ముజ్ జలసంధిలో బిక్కుబిక్కుమంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగిస్తే తప్ప ఆ జలసంధిని దాటే ధైర్యం చేయలేకపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని దాటేందుకు చమురు నౌకలకు రక్షణగా తమ నౌకాదళం ఎస్కార్ట్ ఇస్తుందని, షిప్పింగ్ కంపెనీలు భయపడకుండా ముందుకు వెళ్లాలని ట్రంప్ పిలుపునిచ్చారు. కానీ ఈ విషయంలో అదే అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. మార్చి 10న అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మా నౌకాదళం విజయవంతంగా ఓ చమురు నౌకకు ఎస్కార్ట్ ఇచ్చింది అని ఎక్స్లో పోస్ట్ చేసి కాసేపటిగా దానిని డిలీట్ చేశారు. దానిపై అమెరికా ప్రెస్ సెక్రటరీ ఇచ్చిన క్లారిటీ ఇది. ఇప్పటి వరకు అమెరికా నౌకాదళం ఎలాంటి వాణిజ్య నౌకలకు ఎస్కార్ట్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో దాడుల ముప్పు ఎక్కువగా ఉందని, ఎస్కార్ట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామే తప్ప ఇంకా అమలు చేయలేదని చెప్పింది. అంటే మాటల్లో చెప్పినంత వేగంగా అమెరికా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టలేకపోయిందని అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో చేపట్టలేదని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ప్రాంతంలో మన దేశానికి చెందిన చాలా నౌకలు చిక్కుకుపోయాయి. 1100 మంది సేలర్లో ఉన్న 38 చమురు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటలేక బిక్కుబిక్కుమంటున్నాయి. ఇక్కడే జైశంకర్ సీన్లోకి వచ్చారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో కీలక చర్చలు నిర్వహించారు. యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చించినట్లు ఎక్స్లో జైశంకర్ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో భారత నౌకాదళం తన నౌకలకు రక్షణగా ఉండేలా చర్యలు చేపడుతున్న విషయాన్ని ఇరాన్కు వివరించినట్లు తెలుస్తోంది. టెక్నికల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్ నౌక ఐరిస్ లావన్ నౌకను భారత్ మానవత్వ దృక్పథంతో కొచ్చి పోర్టులకి అనుమతించిన విషయాన్ని చర్చల్లో ప్రస్తావించారు. ప్రతిగా ఇరాన్ కూడా భారత చమురు నౌకల పట్ల అవే సంకేతాలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని, హింసను నివారించాలని జైశంకర్ సూచించారు. సరిగా ఇలాంటి సమయంలోనే మరో వార్త వెలుగులోకొచ్చింది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత నౌకలను సేఫ్గా తీసుకురావడానికి నేవీని పంపాలని కేంద్రం ప్లాన్ చేస్తుందన్నది ఆ వార్త. తమ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ఈ దిశగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇటీవలే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ కీలక ప్రకటన చేసింది. తమ అధీనంలో ఉన్న హార్ముజ్లో అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ఆ దేశాల పాశ్చాత్య మిత్ర దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటామని ప్రకటించింది. భారత్, చైనా నౌకలను అడ్డుకోమని స్పష్టం చేసింది. భారత నౌకలను సమస్య లేకుండా అనుమతిస్తామని ప్రకటించింది. నిజానికి ఇరాన్తో యుద్ధానికి ముందు మన ప్రధాని మోడీ ఇజ్రాయెల్కు వెళ్లారు. అందువల్ల ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో అనే టెన్షన్ ఉండేది. కానీ ఇరాన్ ఇండియాకి అనుకూలంగానే మాట్లాడింది.
కారణం ఏంటంటే భారత్ ఇరాన్ మధ్య సత్సంబంధాలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఇరాన్ నుంచి భారత్ భారీగా చమురు కొనేది. ఆ తర్వాత ఆంక్షల కారణంగా కొనడం మానేసింది. అయినా ఇరాన్ ఇండియా పట్ల కోపంగా లేదు. పరిస్థితిని అర్థం చేసుకుంది. అన్ని కుట్రల వెనుక అమెరికా ఉంది అని గ్రహించింది. అందుకే భారత్ కు రిలీఫ్ ఇచ్చింది. అయినప్పటికీ మన చమురు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటే ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే సమస్య ఇరాన్తో మాత్రమే కాదు కాబట్టి. హార్ముజ్ నుంచి చమురు నౌకలు సేఫ్ గా రావడానికి 4 అడ్డంకులున్నాయి. వాటిలో మొదటిది క్రాస్ ఫైర్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దళాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఒకవేళ హార్ముజ్ లో క్షిపణి, డ్రోన్ దాడులు జరిగితే పొరపాటున మన దేశ వాణిజ్య నౌకలు ఆ యుద్ధంలో చిక్కుకునే అవకాశం ఉంది. అదే నేవీ యుద్ధ నౌకలుంటే అటువంటి దాడుల నుంచి మన నౌకలని రక్షించుకోవచ్చు. ఇక రెండో పాయింట్ ఇతర సాయుధ గ్రూపులు. సముద్ర జలాల్లో కేవలం దేశాల సైన్యాలే కాకుండా వివిధ సాయుధ గ్రూపులు కూడా చురుగ్గా ఉంటాయి. గతంలో కూడా కొన్ని వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. ముఖ్యంగా సముద్రపు దొంగల నుంచి తీవ్ర ముప్పు ఉంటుంది. యుద్ధ నేపథ్యంలో పైరేట్లు చెలరిగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. వారి నుంచి రక్షించుకోవాలంటే నేవీ ఉండాల్సిందే. ఇక మూడో అంశం బీమా సమస్యలు. యుద్ధ వాతావరణం ఉన్న చోట నౌకలను నడపడానికి అంతర్జాతీయ బీమా కంపెనీలు అంగీకరించవు లేదా భారీగా ప్రీమియం వసూలు చేస్తాయి. కానీ భారత ప్రభుత్వం తన సొంత యుద్ధ నౌకలతో రక్షణ ఇస్తుందని తెలిస్తే షిప్పింగ్ కంపెనీలు ధైర్యంగా ముందుకొస్తాయి. దీనివల్ల మన దేశానికి చమురు సరఫరా ఆగిపోకుండా ఉంటుంది. చివరిగా తప్పుడు గుర్తింపు కూడా ప్రమాదమే. సముద్రంలో వందలాది నౌకలు ప్రయాణిస్తున్నప్పుడు శత్రు దేశాల నౌకలను గుర్తించడంలో పొరపాట్లు జరగచ్చు. మన యుద్ధ నౌక పక్కన ఉన్నప్పుడు అది భారత నౌక అని స్పష్టమైన సంకేతం అందుతుంది. దీనివల్ల పొరపాటున జరిగే దాడుల్ని అడ్డుకోవచ్చు. అందుకే పర్షియన్ గల్ఫ్ లో చిక్కుకున్న మన నౌకల కోసం నేవీని రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ తరహా ఆపరేషన్లు ఇండియన్ నేవీకి కొత్తేం కాదు. గతంలో పైరేట్ల దాడుల నుంచి చమురు నౌకలను రక్షించిన హిస్టరీ మన నేవీకి ఉంది. అంతెందుకు 2019 నుండే మన నౌకల రక్షణ కోసం ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ పేరుతో హార్ముజ్ జలసంధిలో నిఘా ఉంచుతోంది. ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా ఈ ఆపరేషన్ మరింత ఉధృతం చేసి మన నౌకలకు రక్షణ కవచంలా యుద్ధ నౌకల్ని పంపాలని కేంద్రం భావిస్తోంది. ఒకవేళ ఇండియన్ నేవీ రంగంలోకి దిగితే 38 చమురు నౌకలు భారత్కు రావడం కాదు, వాటిలో చిక్కుకుపోయిన 1100 మంది సిబ్బంది కూడా సేఫ్ గా భారత్ కు చేరుకుంటారు. కాబట్టి త్వరలో ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.